ఇలా శ్రావణ మాసంలో ఫస్ట్ శుక్రవారం కదా నేను మా రాములమ్మ పొద్దుగాలనే గుడికి పోదాం అనుకున్నాం. కానీ నాకు ఇలా వార్తలు చదివే పని ఉందంటే సరే నేను ఒక్కదాన్నే పోతా అన్నది. మరి గుడికి పోయిందా పోలేదా అరుచుకుందామో పారి. రాములమ్మ లచ్చమ్మ ఎవలిల్లు ఎవలయ్యా నువ్వు? రాములమ్మ అని పిలుస్తే గొంతు మార్చి నువ్వు అలుకుతున్నావు. అయ్యో నేనే లచ్చమ్మ. ఏం తమాషా చేస్తున్నావా? ఎవరు నువ్వు? నేనే రాములమ్మను. రాములమ్మ నువ్వా? నెత్తిగా హెల్మెట్ ఏంది, గా కోట్ ఏంది, బయట వానే పడతలేదు కదా, బండి నడుపుకుంటూ వచ్చినావా? ఎట్లా? బండి లేదు వాన లేదు. మరి ఎందుకు అవి దొడుక్కున్నావు? నిన్న లోక్సభలో గా పచ్చపాటి ఎంపీ మురళీమోహన్ సార్ చెప్పిండు కదా. ఏం చెప్పిండు? ఆడోళ్ళు పద్ధతిగా బట్టలు వేసుకోవాలి అని. ఏం పద్ధతి? సంస్కృతి సంప్రదాయాల పద్ధతి. అంటే ఇదివరకు దాకా ఆడోళ్ళు అట్లా లేనట్ట? అట్లా లేనందుకే దేశంలో ఆడోళ్ళంతా అన్యాయం అయిపోతున్నారట. అయితే గాయన మాటలిని నువ్వు ఇట్లా చేస్తున్నావా? చేతులు కాలు కూడా కనబడకుండా చేద్దాం అనుకున్నా గానీ ముందుగా అయితే వేసుకొని చూస్తున్నా ఎట్లుంటానా అని. ఏడ్చినట్టే ఉంది నీ పని. గాయనవలో చెప్పిండంట ఈమె చేస్తుందట. అయ్యో గంత మాట అంటే లచ్చమ్మా, గాయన పార్లమెంట్ ఎంపీ ఏమనుకుంటున్నావు? గదే మనం చేసుకున్న కర్మ. ఒకల్ని చూసి ఇంకొకరు లీడర్లంతా సన్నాసి మాటలు మాట్లాడుతున్నారు. మంచి మాటలు చెప్పింది కదా, మన ఆడోళ్ళంతా బాగుండాలనే కదా గాయన చెప్పింది. ఏంది గాయన చెప్పింది? అవును లచ్చమ్మో, గురిగింజ నలుపెరగదంటే గిదే కావచ్చు. ముందుగాల గా కోటిప్పై నువ్వు. సరే లచ్చమ్మా. గాయన చెప్పినట్టు మారాల్సింది మనం కాదు, మొగోళ్ళ ఆలోచనలు మారాలి. కరెక్ట్ చెప్పినావు లచ్చమ్మా. నేను ఎప్పటికీ గిట్లా కరెక్టే చెప్తా గాని నీ తెలివెటివాయే. లోక్సభ ఎంపీ చెప్పింది కాబట్టి నిజమేనేమో మనమే తప్పు చేసినాం కావచ్చు అనుకుంటే. అయితే ఎన్కసిరి ఏమైందన్న ముచ్చట నీకు ఎరకలేదన్నట్టు. మళ్ళేమైంది? దుమ్ము దులిపిన్రు. లోక్సభలున్న ఆడోళ్ళంతా కలిసి సారును చీరి చింత గట్టిన్రు. మరి సారేమన్నాడు? ఇంకేమంటాడు? నోరు మూసుకున్నాడు. బయటకొచ్చి నోరు తెరిచి తప్పైంది అని చెప్పిండు. మంచిగా అయింది. నవ్విన కాడికి చాలు గాని ఇంతకు గుడికి పోయినావా లేదా? నెత్తికి ఈ హెల్మెట్ పెట్టుకొని ఎట్లా పోవాలని ఆలోచన చేసే వరకే పోద్మీకిది. ఎట్లా పోవాలి ఏడ పోవాలి? సరే నడువిగా వచ్చే వారం మన ఇద్దరం కలిసి పోదాం తీ. వస్తున్నా.